టాబ్లెట్ అయితే ఈజీ టు స్వాలో, ఇదైతే ఇట్లా గుచ్చుకోవాలి కాబట్టి అసలు లిటిల్ పెయిన్ ఉంటుంది. అంటే ఒక్కసారి ఇన్సులిన్ ఇచ్చిన తర్వాత మీరు పేషెంట్కి సో మళ్ళీ కొంతకాలం వాడిన తర్వాత మీరు షుగర్ లెవెల్స్ చూసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని స్టాప్ చేసి మళ్ళీ ట్యాబ్లెట్ ఫామ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందా, లేదా ఇన్సులినే కంటిన్యూ చేస్తారా? రెండిటికి సమాధానం చెప్తాను. ఇప్పుడు మనం చిన్నపిల్లల్లో వచ్చే టైప్ 1 డయాబెటీస్ కానీ పెద్దల్లో మన ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యేది ప్యాంక్రియాస్ నుంచి. ఒకవేళ కొన్ని కారణాల వల్ల ప్యాంక్రియాస్ తీసేయాల్సి వస్తే అందులో వచ్చే డయాబెటీస్ని ప్యాంక్రియాటిక్ డయాబెటీస్ అంటారు. ఈ టైప్ 1 డయాబెటీస్ పిల్లల్లో వచ్చే డయాబెటీస్, ప్యాంక్రియాటిక్ డయాబెటీస్ వీళ్ళు లైఫ్ లాంగ్ ఇన్సులిన్ వేసుకోవాల్సిందే. వీళ్ళల్లో మందులు పనిచేయవు. కానీ ఇప్పుడు పెద్దల విషయానికి వస్తే పెద్దల్లో ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలో షుగర్ వస్తుంది 5 months దాటిన తర్వాత. వాళ్ళకి డెలివరీ అవగానే ఇన్సులిన్ను ఆటోమేటిక్గా ఆపేస్తారు. లేదు అంటే నేను ఇందాక చెప్పాను కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది పేషెంట్స్కి. సపోజ్ డయాబెటిక్ పేషెంట్స్ ఫస్ట్ టైము ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో వచ్చాడు, నిమోనియా కానీ, సివియర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కానీ, లెగ్ సెల్యులైటిస్, కాల్లో వాపు ఇన్ఫెక్షన్, ఇటువంటి సందర్భాల్లో లేదంటే పేషెంట్ హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నాడు సర్జరీ కోసం, సర్జరీ చేయబోతున్నాం, ఇటువంటి సమయాల్లో మనం స్టార్టింగ్లోనే ఇన్సులిన్ పెడతాం. కానీ వీళ్ళకి వన్స్ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత లేదా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశాక వాళ్ళని మందులతోటి కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకొంతమంది పేషెంట్లో ఫస్ట్ టైం 300-400 షుగర్స్తో ప్రజెంట్ అవుతారు. అటువంటి వాళ్ళల్లో మనం టాబ్లెట్స్ పెట్టినా ఒక 2-3 నెలలు పనిచేయవు. ఈ 2-3 నెలల్లో మనం ఇన్సులిన్ స్టార్ట్ చేసినా కానీ మెల్లగా తర్వాత 3 months తర్వాత ఇన్సులిన్ డోస్ తగ్గించుకుంటూ టాబ్లెట్స్ టైట్రేట్ చేసుకోవచ్చు. ఓకే. సో డాక్టర్ వి జయవర్ధన్ ఎంబీబీఎస్ ఎండి డిఎం ఎండోక్రైనాలజీ ఉపాస సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు వీరు సేవలు అందిస్తూ ఉన్నారు. సో పేషెంట్లు ఎవరైనా డాక్టర్ గారితో మాట్లాడదలుచుకున్న వాళ్ళు 7997505099కు ఫోన్ చేసి మీ సమస్యలను విన్నవించుకొని చికిత్స పొందవచ్చు, లేదా నేరుగా డాక్టర్ గారిని ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కలవచ్చు. కాల్ తీసుకుందాం సార్. హలో 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 నమస్తే అండి, మీ పేరండి? హలో సార్ నమస్తే సార్, నా పేరు బాబు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? సార్ బాబు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఒంగోలు. సార్ డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి, వింటున్నారు. చెప్పండి సార్. షుగరు చెప్పండి. హలో మాట్లాడండి బాబు గారు, చెప్పండి సార్. షుగర్ వ్యాధి జబ్బా లేదంటే ఏదైనా విటమిన్ లోపమా? అదే షుగర్ వ్యాధి ఏమన్నా నయం అయ్యే అవకాశం ఉందా? అదే నేను చెప్తున్నాను, షుగర్ వ్యాధి అనేది విటమిన్ లోపం అయితే కాదండి. షుగర్ వ్యాధి అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. మన జీవన విధానంలో మనం తెచ్చుకున్న మార్పు వల్ల ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తున్న ఒక సమస్య. దీనికి ప్రధాన కారణం బరువు అధికంగా ఉండడం. చిన్నపిల్లల్లో వచ్చే షుగర్ అది వేరు, టైప్ 1 డయాబెటీస్. మనకి పెద్దల్లో తరచుగా చూస్తున్న ఈ షుగర్ని టైప్ 2 డయాబెటీస్ అంటారు. ఇది కేవలం అధిక బరువు ఉండడం వల్ల ప్రధానంగా ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. విటమిన్ లోపం వల్ల అయితే కాదండి. దీన్ని మనం బరువు ఉంటుందండి. మనకి షుగర్ రావడానికి ముందే కొన్ని వార్నింగ్ సైన్స్ అని ఉంటాయి. ఏంటంటే మెడ మీద చర్మం నల్లగా మారడం, అక్కడ థిక్గా అయిపోతూ ఉంటుంది. ప్లస్ మనకి మగవాళ్ళకి ఎక్కువ పొట్ట ఉన్నా కానీ, ఆడవాళ్ళు ఎక్కువ ఒబెసిటీ లావుగా ఉన్నా కానీ, ఇటువంటి వాళ్ళు మీరు షుగర్ పరీక్ష ఒకసారి చేయించుకుంటే మీకు షుగర్ ముందు స్టేజ్లో ఉన్నది స్టార్ట్ అయిందా లేదనేది రక్తం టెస్ట్లో మనకు తెలుస్తుంది. దాన్ని ప్రీ డయాబెటీస్ స్టేజ్ అంటారు. ఆ స్టేజ్లో కనుక మీరు బరువు తగ్గి ఆహారంలో షుగర్ పేషెంట్స్ ఏవైతే తీసుకుంటారో అటువంటి జాగ్రత్తలు తీసుకోగలిగితే షుగర్ రావడాన్ని మనం నివారించవచ్చు. ఓకేనా బాబు గారు?